ఏస్ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ముస్లిం సహోదరులకు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి శ్రీనివాస నాయుడు, కార్యదర్శి నారాయణరెడ్డి, ట్రెజరర్ మాగంటి ప్రసాద్, గౌరవ సలహాదారుడు నల్లబోలు బలరామయ్య నాయుడు పాల్గొని ఘనంగా ముస్లిం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనంతరం రంజాన్ సందర్భంగా సేమియాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి ఈరోజు రంజాన్ పండగ సందర్భంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ముస్లిం సోదరులందరినీ సన్మానించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇది ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం దీన్ని ఘనంగా నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి మతాలకు కులాలకు అతీతంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ప్రతి పండగను నిర్వహిస్తూ ప్రతి సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అది దానికి ప్రత్యేకంగా పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. మరి ఈ రంజాన్ పండగ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకుని మన ఫ్రెండ్స్ వాకర్స్లో ఉండేటటువంటి అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. వాళ్ళ యొక్క భావాలని, వాళ్ళ యొక్క దీని యొక్క ప్రాముఖ్యతని, రంజాన్ పండుగ యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా 203 గవర్నర్ అయినటువంటి బలరామ నాయుడు గారు దీని గురించి కూలంకషంగా వివరించారు. మరి ఈ యొక్క సహారీ అంటే ఏంటి, ఇఫ్తారీ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు, రంజాన్ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీంట్లో దాన ధర్మాలు ఏ విధంగా చేస్తారు, పేదలకు ఎలాంటి సహకారాన్ని అందిస్తారు, ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి మనం ఈ విధంగా జరిపినందుకు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్కి ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తున్నాం. ప్రతి సంవత్సరం అన్ని పండుగలతో పాటు మన ముస్లిం సోదరులను కూడా గౌరవిస్తూ, అది రంజాన్ కానీ బక్రీద్ కానీ ఏదైనా కానీ మన హిందువుల పండుగలు, ముస్లింల పండుగలు, క్రిస్టియన్స్ పండుగలు అన్నీ కూడా తారతమ్యం లేకుండా మనం చేస్తున్నాము. ఏ కమిటీ వచ్చినా దాన్ని ఆపుదల లేకుండా కొనసాగిస్తున్నారు. కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఫ్రెండ్స్ వాకర్లో ఒక 8 మంది ముస్లిం సోదరులు ఉన్నా ఈరోజు 4 మాత్రమే అటెండ్ అయినారు. పొరవాళ్ళు బయట ప్రాంతాల్లో ఉన్నందువల్ల రాలేదు. ప్రతి సంవత్సరము ఈ రంజాన్ అనేది ఉపవాసమైనటువంటి రంజాన్. ప్రతిరోజు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు నెల రోజులు ఉపవాసం ఉంటారు. ఇది ఫిబ్రవరి 29న ఈ మాసం ప్రారంభమై ఫిబ్రవరి 28 రంజాన్లోని ప్రతిరోజు సూర్యుడు ఉదయించేటప్పుడు తినడం లేదా తాగడం మానేసి నీరు కూడా తాగకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత ముస్లింలు విందు తింటారు. దీనిని అరబిక్లో ఇఫ్తార్ అని పిలుస్తారు. ఇఫ్తార్ అనేది సాధారణంగా సమాజం దృష్టి సాగేసి మన అసోసియేషన్ ప్రారంభించేసింది అప్పటి నుంచి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరపాలని కోరుకుంటూ నిర్వహిస్తున్నాను. ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. తర్వాత రాబోయే వాళ్ళు ముందు వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది కంటిన్యూ చేస్తున్నారు. ఎవరు వదలకుండా దీనికి హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పుట్టి నీళ్ళు మర్చిపోని కూడా చేస్తున్నారు. పెట్టి నీళ్ళు వాళ్ళందరూ మీరు రంజాన్ని నన్ను గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు విష్ చేయడం అనేది హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా హ్యాపీగా. ఇంకోసారి పుట్టినీళ్ళు ఉంది అన్నట్టుగా గుర్తిస్తున్నారు ఫ్రెండ్స్ వాకర్స్ అందరూ. నిన్న మెట్టి నీళ్ళని గుర్తించారు, ఈరోజు పుట్టినీళ్ళని గుర్తించారు. ఏది వాళ్ళ వదిలేట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ లో ఉన్న ముస్లిం సోదరులకు సోదరిమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకి ఈ మాసం ఏదైతే హిందువులకి కార్తీక మాసం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ముస్లింస్కి ఈ మాసంలో పవిత్ర రంజాన్ మాసం. వారు
సూర్యుడు ఉదయించే ముందే ఈ ఉపవాస దీక్ష ప్రారంభించి సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ యొక్క దీక్షని విరమింపు చేస్తూ ఉంటారు. ఇది హిందూ ముస్లింస్ కలిసి సోదర భావంతో ప్రయాణించే ఇటువంటి పండుగలు మనకు రావడం, అందరూ సోదర భావంతో కలిసిమెలిసి నడవడాన్ని ఈ యొక్క ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఈ యొక్క హిందూ ముస్లిం బాయి అన్న రీతిలో ఏదైనా కూడా ఒక కార్యక్రమం చేపట్టారు. అటు నిన్న ఉగాది జరిగింది, దాంట్లో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ జరుగుతుంది పండుగ, దాంట్లో ఈ యొక్క వాకర్స్ మిత్రులందరూ నిర్విరామంగా చేయాలని మనం చేస్తూ మరొకసారి ముస్లిం సోదరులకి రంజాన్